ఫ్రెండ్స్, తలకోన వాటర్ ఫాల్స్. ఫ్రెండ్స్, నా బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది కదా. సో అక్కడి నుంచి కాకుండా ఇక్కడి నుంచి పైకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇందాక చూపించా కదా ఒక టాప్ ప్లేస్. సో ఆ టాప్ ప్లేస్ వెళ్ళడానికి అయితే ఇటు వెళ్ళాలి. హాయ్, మా సబ్స్క్రైబర్ కోసం హాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంతోష్ ఫర్ యూ వ్లాగ్స్. ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే మన తిరుపతికి దగ్గరలో ఉన్నటువంటి తలకోన వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాను. ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీకు ప్రతి ఒక్క విజువల్ మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. ప్రతిదీ చూపిస్తాను. ఇక్కడికి ఎలా రావాలి, ఇక్కడ ఫుడ్ ఆప్షన్ ఏముంది, ఇక్కడ స్టే చేయడానికి ఏముంది, సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ మీకైతే చూపిస్తాను. వీడియో కంటిన్యూగా చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారుగా, ఇది ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబిఈటి తలకోన బాక్రాపేట రేంజ్ అని ఉంది కదా. సో ఇది చూడండి ఎంట్రన్స్. సో ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సిబిఈటి లోపల అయితే ఉన్నామన్నమాట. సో అంటే రూమ్స్ అయితే ఉన్నాయి కదా మన ఏపీ గవర్నమెంట్. సో రూమ్స్ అయితే ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. సో ఆ ఏనుగుది ఎంట్రన్స్ ఉంది కదా, అక్కడి నుంచి ఆ లోపలికి అయితే వెళ్ళాలి. అక్కడ మెయిన్ ఆఫీస్ అయితే ఉంటుంది, రూమ్స్ అలొకేట్ చేసేది. అక్కడి నుంచి బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూడండి ఇక్కడి నుంచి వ్యూ. ఇక్కడ మీకు ఇంకో విజువల్ చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. సో అక్కడ కూడా ఒక వాటర్ ఫాల్ లాగా ఉంటుంది, చూపిస్తాను. ఇక్కడ కూడా ఎంట్రన్స్ రైట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఒక చిన్న కాలువ లెక్క ప్రవహిస్తూ ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి లోపలైతే వెళ్దాం ఒకసారి. ఆ గ్రీనరీ చూడండి, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఇక్కడి నుంచి కూడా మొత్తం. ఇక్కడ మంకీస్ కూడా కొన్ని ఎక్కువగానే ఉంటాయి, వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. ఇదిగోండి చూస్తున్నారా, ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విజిటర్స్ సెంటర్ సిబిఈటి తలకోన. ఈ లయన్ స్ట్రక్చర్ మాత్రం భలే ఉంది, ఫోటో ఫ్రేమ్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది. ఏ మంకీ, అమ్మా ఎక్కడికమ్మా వెళ్ళిపోతాను? ఫ్రెండ్స్, ఆ గ్రీనరీ చూడండి ఎలా ఉంటుందో. ప్రకృతిని ప్రేమించే నాలాంటి వాళ్ళు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మాత్రం. నాకు ఈ సన్లైట్ వస్తూ ఉంటే మాత్రం ఎక్సలెంట్గా అనిపిస్తుంది ఈ విజువల్స్ చూస్తుంటే. ఇక్కడి నుంచి అలానే లోపల. సో ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా ఆ రూమ్స్ అనమాట. అంటే హట్స్ లాగా ఉంటాయి కదా, కానీ మంచిగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట రూమ్స్, సపరేట్గా ఒక్కొక్కరు ఇండివిజువల్గా. చాలా అంటే చాలా బాగుంటుంది. హ్యూజ్ పార్కింగ్ స్పేస్ ఈ చెట్ల మధ్యలోనే మొత్తం. ఇంకా అక్కడ ఒక చిన్న రెస్టారెంట్ టైప్లో ఉంటుంది ఒకటి. ఫ్రెండ్స్, అలానే లోపలైతే మొత్తం ఈ విధంగా ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ పార్క్, మంచిగా ఎంజాయ్ చేస్తారు. మొత్తం గ్రీనరీతో నిండిపోయి ఉంటుంది, మొత్తం దట్టమైన శేషాచల అడవుల మధ్యలో ఉన్నటువంటి. సో ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్కి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట మనకి. సో యాక్చువల్ వాటర్ ఫాల్స్. సో ఇక్కడ ఓన్లీ రూమ్స్ మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది అనమాట ఇక్కడంతా కూడా. సో ఇక్కడ ఏంటంటే అడ్వాన్స్గా అయితే మనం బుక్ చేసుకోవాలన్నమాట మొత్తం రూమ్స్ కూడా. సో ఇక్కడికి పోయి అన్ సీజన్లో వచ్చినప్పుడు ఏదైనా రూమ్స్ ఖాళీగా ఉన్నా కూడా అలొకేట్ అయితే చేస్తారు. చూద్దాం. ఇక్కడ ప్రవహించే నది కూడా ఒక చిన్న నదిలాగా వెళ్తుంది కదా, కాలువ. ఆ సౌండ్, ఆ ఫీల్, ఆ బర్డ్స్ సౌండ్ కూడా, ఆ నేచరు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇంకా ఇక్కడైతే చాలామంది ఇక్కడ స్టే అయితే చేస్తున్నారు నైట్. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది డెఫినెట్లీ. ఫ్రెండ్స్, అక్కడ చూస్తున్నారుగా, అది వచ్చేసి 6000 రూపీస్ అది. సో అది మొత్తం 6000 రూపీస్ అనమాట రూమ్ అంతా కూడా. సో అందులో ఒక 10 బెడ్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఎవరైతే ఫ్యామిలీ మొత్తం పెద్ద సంఖ్యలో వస్తారో వాళ్ళైతే దాన్ని చూస్ చేసుకునేది బెస్ట్ ఆప్షన్ అయితే చెప్తాను.
సో ఇక్కడ వచ్చేసి 1500 అంటే కింద ఉన్నాయి, అంటే 2 పోర్షన్స్ ఉంటాయి కింద పైన. సో కింద తీసుకున్నట్లయితే 1500, పైన అలా తీసుకున్నట్లయితే 2000 నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుంది. సో మీరు వచ్చినప్పుడు ఎంట్రన్స్లో ఒక చెక్ పోస్ట్ వస్తుంది అనమాట. సో మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి మీరు ఇన్ఫార్మ్ చేయాలి స్టార్టింగ్లో. సో అక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ లోపల ఇంకో ఆఫీస్ ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు మళ్ళీ వెరిఫై చేసుకొని మీకు రూమ్ అనేది ఇచ్చేస్తారు, అలొకేట్ చేస్తారు. ఇంకా లోపల అక్కడ చూస్తున్నారుగా, సో అక్కడ వచ్చేసి ఏంటంటే ఫుడ్. సో అక్కడ ప్రిపేర్ చేస్తారనమాట. ఇంకా మనకి ఏమైనా కావాలన్నా కూడా మనం ఆర్డర్ అయితే ఇవ్వచ్చు వాళ్ళకి. సో మనకి ఇష్టమైంది కూడా వాళ్ళు అక్కడ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి మనకి ఇస్తారు. ఈ విజువల్స్ మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి, ఒకసారి కామెంట్స్లో చెప్పండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదే మెయిన్ ఆఫీస్, స్టార్టింగ్లో చెప్పలేదు. ఇక్కడి నుంచి మనం ఒకసారి చూపించాలి బుక్ చేసుకున్నది. మొత్తం గ్రీనరీ, ఇంకా వెహికల్స్ కార్స్ కానీ ఇక్కడైతే ఎంట్రన్స్లో పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ సెక్యూర్గానే ఉంటుంది, ఎంత ఫారెస్ట్ అయినా కూడా చాలా సెక్యూర్గానే ఉంటుంది అన్నమాట ఇక్కడ కూడా. ఎందుకంటే నైట్ టైం కూడా అవుట్ సైడ్ వెహికల్స్ని కూడా లోపలికి అయితే అలో చేయరు. సో స్ట్రిక్ట్గానే ఉంటుంది, బాగా సెక్యూర్గానే ఉంటుంది ఫారెస్ట్లో ఉన్నా కూడా. ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం రూమ్స్ అయితే ఇలా ఉంటాయన్నమాట. సో మెయిన్ ఎంట్రన్స్ ఆ ఏనుగు అది ఉంది కదా ఆర్చ్, అక్కడి నుంచి లోపల ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం అలాగే స్ట్రైట్ రోడ్లో వెళ్ళాలి. 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట మెయిన్ వాటర్ ఫాల్స్కి. సో అక్కడ వెళ్ళి మనం కలుద్దాం. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే తలకోన ఫారెస్ట్ అంటే వాటర్ ఫాల్స్ పైకి వెళ్తాము. సో అక్కడ నుంచి మనం ఇలాగే వస్తే మాత్రం కింద మెయిన్ వచ్చేసి ఇక్కడ శివుడి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడ. సో ఫస్ట్ మనం ఇక్కడ శివుని టెంపుల్లో అయితే దర్శనం అయితే చేసుకొని తర్వాత అయితే పైకి అయితే వెళ్దాం మనం. తిరుపతి టు తలకోన డైరెక్ట్ బస్. మా మంకీ ఏం చేస్తున్నావు అమ్మా ఇక్కడ? సరే సరే ఎంజాయ్ చేసుకో. ఫ్రెండ్స్ మెయిన్ ఎంట్రన్స్ లో అయితే ఉన్నాము. చూస్తున్నారుగా శ్రీ తలకోన సిద్ధేశ్వర స్వామి దేవస్థానం, అంటే శివుని టెంపుల్. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రన్స్. ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటిగా మనం దర్శించుకోవాల్సింది శివుని ఆలయంలో నందీశ్వరుణ్ణి. ఇక్కడి నుంచి లోపలికి అయితే ఒకసారి దర్శనంకి అయితే వెళ్దాం. ఏంటి క్లోజ్లో ఉందా టెంపుల్ ఏమన్నా? వామ్మో, మంకీస్ అయితే ఎక్కడైనా ఉంటాయి. టెంపుల్ లోపలే మనకి ఇక్కడ వినాయకుని గుడి కూడా కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడి నుంచి ఇదంతా కూడా గుడి బ్యాక్ సైడ్ మొత్తం ఫారెస్ట్లోనే ఈ రేంజ్లో ఉంది. సో ఇది బ్యాక్ సైడ్కి ఇంకో దారి. ఇది ఇక్కడ కొంచెం మంకీస్తో మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇందాకే నా బ్యాగ్ కూడా లాగేసింది కానీ మనం. సో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి, సో అలాగే ఆంజనేయ స్వామి, అందరికీ ఫేవరెట్ గాడ్ అయిన మన ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఒక్క టెంపుల్లోనే చుట్టూ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఎంట్రన్స్ ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి.
నేను స్టార్టింగ్ న్యూస్ క్లోజ్ అనుకున్నా, కానీ ఇక్కడ మంకీస్ వల్ల ఇక్కడ వీళ్ళైతే క్లోజ్ చేశారు. మనమే ఓపెన్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళాలి దర్శనంకి అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్గా మనం టెంపుల్ దర్శనం అయితే చేసుకునేసాము. సో ఇంకా ఇక్కడి నుంచి ఇంకా మనం మెయిన్ తలకోన వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్దాం. సో ఇక్కడంతా చూస్తున్నారు పైన, ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న షాప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ నెట్వర్క్ అయితే అన్ని చోట్ల రాదు, ఆ షాప్ అక్కడైతే నెట్వర్క్ వస్తుంది. అక్కడ వచ్చేసి మన కాటేజ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇంకా బస్సెస్ అంటే ఇంకా తిరుపతి నుంచే డైరెక్ట్ బస్సెస్ అయితే ఉన్నాయి మనకు. సో ఇక్కడ మీరు ఈ బస్సే డైరెక్ట్ బస్సు కాకుండా పీలేరు మదనపల్లి బస్సు అయితే ఎక్కువ వచ్చినట్లయితే మాత్రం బాక్రాపేట నుంచి అయితే కూడా రావచ్చు. ఫ్రెండ్స్, మనం అక్కడ ఇప్పుడు టెంపుల్ దర్శనం అయితే చేసుకున్నాం కదా. సో ఇప్పుడు అట్లా పైనుంచే కాకుండా మనం ఇక్కడ నుంచి కూడా పైకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో అక్కడ ఉంది కదా ఆధార్లో నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఏమంటే ఆ ప్రైవేటు అంటే ఆ గవర్నమెంట్ సిబిటి రూమ్స్ అవే కాకుండా ఇక్కడ మనకు ప్రైవేట్ రూమ్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసి మా ఊరే అనమాట, సదుము. సో ఇక్కడ వచ్చేసి చూస్తున్నారుగా హోటల్ వెంకటేష్. సో మీరు ఎప్పుడైనా ఇక్కడికి అయితే వచ్చినప్పుడు ఒకసారి మీరు ముందే అన్నకైతే కాల్ చేయండి, నేను నెంబర్ అయితే చెప్తాను. అన్న నెంబర్ చెప్పండి ఒకసారి. 7396702759. ఓకే ఫ్రెండ్స్, సో అలాగే సో అన్న పేరు వెంకటేష్, తలకోన. ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మీకు ఫుడ్ కూడా అన్నీ ప్రిపేర్ చేసి అయితే ఇస్తాడనమాట. సో టోటల్గా వెజ్ అంటే వెజ్, నాన్ వెజ్ అంటే నాన్ వెజ్. సో మీరు వచ్చే ఒక్కసారి ముందు అయితే అన్నకైతే కాల్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ రూమ్స్ ఎలా ఉంటాయి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ గీజర్ విత్ అంటే అటాచ్డ్ బాత్రూమే మొత్తం కంప్లీట్గా, బెడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకు వ్యూ పాయింట్ కూడా ఆ టెంపుల్ ఉంది కదా. సో మనకు ఇక్కడ నుంచే బయట నుంచే మనకు దగ్గర అనమాట. ఇక్కడ నుంచి ఇంకా మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళేది కూడా. సో అక్కడ నుంచే మనం వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తాం అనమాట. సో అంటే దగ్గరలో ఉన్నది మెయిన్, అంటే నాకు బాగా నచ్చింది ఈ రూమ్స్ అనమాట, తక్కువ ప్రైస్లో అందులోను. సో మన వీడియో చూపిస్తే అన్నకి మన తరపు నుంచి కూడా కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తారు మీకు. ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు. రూమ్స్ అయితే చాలా హైజీనిక్గా నీట్గానే ఉన్నాయి. సో ఇక్కడ ప్రతి ఒక్క రూము ఏ విధంగా ఉంటుంది చూడండి, మొత్తం నీట్గా అంటే అటాచ్డ్ బాత్రూమ్తో గీజరు, ఇంకా మిర్రర్, సో బెడ్ చాలా హైజీనిక్గా అయితే ఉంటుంది మొత్తం, క్లాసీ లుక్. మెయిన్ ఎంట్రన్స్ తలకోన ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో మనం ఇందాక చూసాం కదా అక్కడ స్ప్లిట్ అయింది కదా, అంటే టెంపుల్కి ఇటు. సో ఎటు చూసినా అంటే టెంపుల్ దర్శనం చేసుకుని కూడా ఈ రూట్లో నుంచి కూడా రావచ్చు అనమాట ఇట్లా పైకి. మన మంకీ బాయ్లు ఎక్కడ పోయినా తప్పరనమాట. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి, నా బండిలో మొత్తం ఎతికేస్తుంది అది ఏమేమి ఉంది అని. ఫ్రెండ్స్, మెయిన్ తలకోన పైన నుంచి వచ్చిన వాటర్ ఇవే అనమాట. అంటే పైన నుంచి ఇక్కడ వరకు అయితే వస్తాయన్నమాట. సో అసలు ఇక్కడ కాదు కిక్ ఉండేది, మనం పైన మెయిన్ ఏదైతే ఉందో ఆ పాయింట్ దగ్గరికి అయితే వెళ్దాం, చూపిస్తాను ఎలా ఉంటుందో. సో ఇక్కడ కొంచెం చూసుకొని రావాలా, స్లిప్ అవుతుంది. ఆ వాటర్ చూస్తున్నారుగా ఎలా ఉందో, క్లియర్గా ఉంటుంది మొత్తం. వాటర్ కూడా మొత్తం దట్టమైన శేషాచల అడుగు మధ్యలో నుంచి ప్రవహించే నీరు ఇవంతా కూడా ఎన్నో ఔషధ గుణాలు అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం దాదాపుగా ఒక 15 to 20 minutes అలా వాక్ చేసుకుంటూ అయితే పైకి వెళ్ళొచ్చు. కాకపోతే కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి, అంటే ఒక రోడ్ లెక్క ఉండదు, చూస్తున్నారుగా. సో ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం. కొంచెం అక్కడక్కడ కూడా చాలా బాగానే ఉంటుంది రోడ్ టైప్లో కొంచెం. సో ఈ విధంగా ఉంటుంది. కింద నుంచి పై వరకు మొత్తం ట్రక్కింగే, మొత్తం శేషాచల అడవుల్లో దట్టంగా అయిన వాటర్ ఫాల్స్. ఫ్రెండ్స్, మనం వెళ్ళే దారి మొత్తం స్టెప్స్ ఈ విధంగా మొత్తం ట్రక్కింగ్ బాగా వేశారు.
నీట్గా అరేంజ్ చేశారనమాట రోడ్డు. ఒకప్పుడు నేను 10 years బ్యాక్ వచ్చాను, అప్పుడైతే యాక్చువల్గా ఈ విధంగా కూడా లేదు. కింద ట్రక్కింగ్ పైకే చుట్టూ ఎర్రచందన చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. పుష్పరాజ్ ఇక్కడి నుంచే లేపేది శేషాచల అడవుల్లోంచి. ఆ విజువల్స్ చూడండి ఎలా ఉంటుందో. సో ఇలా అప్ అండ్ డౌన్స్ అయితే ఉంది మొత్తం రోడ్. ఆ పక్షుల శబ్దము, అలాగే ఇక్కడ ఆ వాటర్ ఫ్లో సౌండ్ చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా ఇక్కడ చాలా వరకు మూవీ షూటింగ్లు కూడా చేశారు, తెలిసిందే. చూస్తున్నారు ఎలా ఉందో కింద నుంచి, సూపర్గా ఉంది వ్యూ మాత్రం. ఇప్పుడు వాటర్ కొంచెం పర్లేదు, ఒక విధంగా ఉంది. అలాగే ఇన్ కేస్ ఆఫ్ సమ్మర్లో వచ్చినట్లయితే మాత్రం వాటర్ ఫ్లో కొంచెం తగ్గిండొచ్చు. అయినా మాత్రం చాలా బాగుంటుంది సమ్మర్లో. మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద జలపాతం ఇది, వాటర్ ఫాల్స్. సో చూస్తున్నారు కదా స్టెప్స్, ఈ విధంగా ఉంది. ఈ చెట్టు భలే ఉంది, వంపుగా, కానీ దీన్ని కొట్టేయలేదు అనమాట ఇక్కడ, అలాగే ఉంచేశారు. కాస్త అలా మనమే వంగి రావాలి. సో ఇక్కడ సన్లైట్కి, ఈ గ్రీనరీకి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కూర్చోవడానికి కూడా ఇంకా మధ్యలో. ఫ్రెండ్స్ మనం ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చాము, ఇంకా కొద్ది దూరం మాత్రమే ఉంది. సో అక్కడైతే నాకు కొండ ఎడ్జ్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్గా దాని పైకి కూడా వెళ్ళే ఇంకో రూట్ ఉందన్నమాట, అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. సైడ్లో గ్రిల్ చూస్తున్నారుగా, అది చూడండి ఎలా ఉంటుందో. మొత్తం లోయ కిందికి జారామా కింద డైరెక్ట్ పట్టమే. అందుకనేసి సేఫ్టీగా నీట్గా రోడ్డు ఉంది, మంచిగా కంచె కూడా ఉంది, మంచి సపోర్ట్ ఉంటుంది. సో చూపిస్తా చూడండి, ఆల్మోస్ట్ వచ్చేసాం మనం దగ్గరికి. శేషాచల అడవుల్లో ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీస్ అయితే ఉంటాయి. ఎక్కువ అయితే ఇక్కడ అందరికి తెలిసిందే ఎర్రచందనం ఫేమస్. చూడండి ఎలా ఉందో ఆ హిల్, ఆ ఎడ్జ్ చాలా బాగుంది. ఇటు చూస్తున్నారుగా ముడుపులు, ఇవి ఎందుకు కడతారో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఇంకో చెట్టు అయితే ఉంది, ఇలాగే మనమే వంగి వెళ్ళాలి. చూస్తున్నారుగా చెట్టు, ఇది చాలా కిందికి ఉంటుంది, అది మనమే వంగి వెళ్ళాలి. సో మనం ఆల్మోస్ట్ చాలా దగ్గరికి వచ్చేసాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఫ్రెండ్స్ ఈ ప్లేస్ చూసారుగా, ఇక్కడ కొంచెం స్కిడ్ అవుతుందని అయితే రాశారు, ఎందుకంటే ఇక్కడ కూడా వాటర్ ఫ్లో ఉంది కొంచెం లైట్గా. మీకు ఇప్పుడు కాసేపట్లో ఇంకో అద్భుతం చూపిస్తారు చూడండి. ద గ్రేట్ తలకోన వాటర్ ఫాల్స్. ఫ్రెండ్స్ చాలాసేపు ట్రెక్కింగ్ తర్వాత మనకి ఇప్పుడే కనిపించింది వాటర్ ఫాల్స్. చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్ మనము ఇక్కడే కాదు, మెయిన్ పైన వరకు కూడా ఉందన్నమాట దారి. సో ఆడ కనిపిస్తాం కదా, అక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు. ఎలా ఉంది చూడండి వాటర్ ఫాల్స్. సో ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 2 kilometers కిందకి అయితే ఉంటుంది మొత్తం. సో అందుకే మన తెలుగు 2 రాష్ట్రాల్లోనే ఇది చాలా అతిపెద్ద జలపాతం అయితే అంటారనమాట. మనము ఇక్కడి నుంచి సో అక్కడ కనిపిస్తాం కదా పైకి, ఆ పైకి అయితే వెళ్దాం మనం. ఫ్రెండ్స్ నా బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది కదా, సో అక్కడి నుంచి కాకుండా సో ఇక్కడి నుంచి
పైకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇందాక చూపించా కదా ఒక టాప్ ప్లేస్. సో ఆ టాప్ ప్లేస్ వెళ్ళడానికి అయితే ఇటు వెళ్ళాలి. వెళ్ళి ఆ పైన చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం స్లిప్ అయినా కూడా మనం పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకనే కాస్త చూసుకొని అయితే నడవండి. ఎందుకంటే మొత్తం రాళ్ళే, పడ్డారంటే దెబ్బలు తగ్గడం పక్కా. ఫ్రెండ్స్ అదిగోండి, ఇక్కడి నుంచే పైకి వెళ్ళడానికి అయితే మంచి దారి ఉంది. వా, ఇక్కడ కొంచెం తక్కువ మంది ఉన్నారు క్రౌడ్. యాక్చువల్గా శివరాత్రి ఆ టైంలో వస్తే మాత్రం చాలా హ్యూజ్ క్రౌడ్ ఉంటారు. అందరూ తోసుకొని దబ్బుకొని పోవడమే, అంతమంది వస్తారు ఇక్కడికి. చాలా బాగుంది. ఇక్కడి నుంచి కిందికి ట్రెక్కింగ్ అడ్వెంచర్స్ చేయాలంటే ఇది కూడా ఒకటి అని అయితే చెప్తా. చాలా బ్యూటిఫుల్ పక్షులు కూడా కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. వామ్మో, కలర్ బర్డ్స్, సీతాకోక చిలుకలు, ఆ వాటర్ సౌండ్ ఎలా ఉందో మీరు ఒకసారి కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాను. మీకు కనిపిస్తుంది అనుకుంటా వాటర్ ఫాల్స్. సో ఒక్కనే ఉన్నా ఇంత పైన, మిగతా వాళ్ళంతా ఆడ కింద అయితే ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, కామెంట్లో చెప్పండి ఎలా ఉందో తలకోన వాటర్ ఫాల్స్. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా దిగాలి. ఇక్కడ స్లిప్ అయ్యారంటే మాత్రం కింద లోయలోకే. ఫ్రెండ్స్ తలకోన వాటర్ ఫాల్స్ కింద. సో అక్కడ ఉంటారు ఎక్కువ స్నానం చేసేవాళ్ళు, కొంతమంది మాత్రం పై వరకు వస్తారు టాప్. వాటర్ ఫాల్స్ తలకోన. మంకీ, వావ్, బా, అది జంపింగ్ చూస్తుంటే నాకే దడ పుడుతుంది, ఎక్కడ పడిపోద్దేమో కిందకనే. అసలు ఎలా ఉందో చూడండి. ఆ మంకీ అనే కాదు, ఇక్కడ నుంచి వ్యూ కూడా చూడండి, నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది నాకైతే. ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి. ఎంత రిస్క్ అయినా పర్లా, అక్కడి వరకు వెళ్దాం. ఇక్కడ వరకు అయితే రావచ్చు. సో అక్కడే చూసారుగా మొత్తం. యాక్చువల్గా టాప్ 5 వరకు కూడా వెళ్ళొచ్చు మనం, దానికి వేరే రూట్ ఉంది సపరేట్గా. నాలా అడ్వెంచర్ ట్రెక్కింగ్ చేసే వాళ్ళు ఎంతమంది ఇష్టపడతారో కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. సో అలాగే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ కామెంట్ ఎలా ఉందో, ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు జై హింద్.